కుప్పం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఎదురే లేకుండా వరుసగా విజయం సాధిస్తున్న టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కోటలు బీటలు పడేలా ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు కంచుకోటను మంచుకోటగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. కుప్పంలో పసుపు పార్టీ హవా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబును 7 సార్లు గెలిపించిన కుప్పంలో ఈసారి రికార్డును బ్రేక్ చేసేందుకు వైసీపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, భరత్ను అభ్యర్థిగా ప్రకటించి గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానన్న హామీ, స్థానిక ఎన్నికల్లో గెలుపు వైసీపీని ఎక్కడా ఊరిస్తూనే ఉన్నాయి. అయితే కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భిన్న పరిస్థితులు ఉన్న ఈ అసెంబ్లీ సీట్లలో చంద్రబాబును ఢీకొట్టడం, అంత గెలవడం ఈజీ కాదనే మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా? లేక కేవలం 58 నెలలు మాత్రమే
మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అయితే వైసీపీ మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదనే చెప్పాలి. సొంత నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదు అని పదే పదే చెప్తూనే హంద్రీనివా నీళ్లు కూడా ఇక్కడికి తీసుకురాలేకపోయారని ఆరోపిస్తోంది. దీనికి తోడు ఏ చిన్న సమావేశమైనా భారీగా జనసమీకరణ చేస్తుంది. జనాల అటెన్షన్ అందుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది వైసీపీ. ఏమైనా ఈసారి కుప్పం పోటీ మాత్రం మరింత ఆసక్తికరంగా కనిపించే ఛాన్స్ కనిపిస్తోంది. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందలను కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్న, కుప్పంలో ఉన్న, అమరావతిలో ఉన్న, ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం,